3 గంటలు దాటిపోయింది. ఏంది ఈ పిల్ల ఇంకా నిద్ర లేవలేదు? నేను చూస్తే ఫంక్షన్కి వెళ్ళాలి, టైం అయిపోతున్నది. ఏమైనా సరే రేపు రావాలి. అమ్మాయి, వారం నుంచి రోజు చూస్తున్నా, ఏంటి ఆ హెడ్ ఫోన్స్ చెవిలో పెట్టుకొని నిద్రపోతున్నావు? అసలు నేను మాట్లాడేదేమీ సరిగా వినిపించుకోవు. అందులో ఈ హెడ్ ఫోన్స్ ఒకటి, ఇది పెట్టుకొని చెవిటి దాన్ని వద్దాం అనుకుంటున్నావా? అసలు ఏం వింటున్నావే రాత్రంతా? ఏమిటా ఇది? ఏమిటి ఈ గురక సౌండ్? డిటిఎస్ లో వినిపిస్తున్నది. అసలు నిద్రలా పడుతున్నదే నీకు? నిన్నే అడిగేది. అసలు నేను మాట్లాడేది ఏమైనా వినిపిస్తున్నదా నీకు? అలా గెల్లనుకుంటున్న రైల్లో ఉన్నావేమిటి? ఇంతకీ ఎవరిదే గురక? అది రాకేష్ గురికే, రికార్డ్ చేసి పంపించాను. ఏమిటే నువ్వు పెళ్లి చేసుకోబోయే రాకేష్ ఇంత గురక పెడతారా? నాకు నిద్రలో కాళ్ళు వేసే అలవాటు ఎలా ఉందో రాకేష్ కి గురక పెట్టే అలవాటు ఉంది. మెడిసిన్స్ వాడుతున్నాడు, బట్ తగ్గటానికి టైం పడుతుందని చెప్పాడు. మా మ్యారేజ్ అయ్యేలోపు రాకేష్ గురక అలవాటు చేసుకుంటున్నాను. రేపు పొద్దున ఒక గురక వల్ల మ్యారేజ్ బ్రేక్ అయిందంటే వినటానికి బాగోదు కదమ్మా. పిచ్చా నీకు? ఇంతలా గురక పెట్టేవాడితో రేపు ఎలా కాపురం చేస్తావే? ఈ సంబంధం క్యాన్సిల్ చేసేసుకుందాం. నో వే మా. ఏంటే నోవే? నా మాట విని ఇప్పటికే నా సంబంధం క్యాన్సిల్ చేసుకున్నాం. రేపు ఒకవేళ మెడిసిన్స్ ఉపయోగించిన గురక తగ్గకపోతే అప్పుడు ఏం చేస్తావే నువ్వు? అందుకే కదా సేఫ్ సైడ్ గా గురక వినడం అలవాటు చేసుకుంటున్నా. ఇంకేంటి ప్రాబ్లం? నిన్ను అర్థం చేసుకోవడం నా వల్ల కాదు. ఇప్పటి వరకు అమ్మాయి పేరెంట్స్ అబ్బాయికి సాలరీ ఎంత, అబ్బాయికి ఇల్లు ఉంది అని అడుగుతున్నారు. ఇక నుంచి అబ్బాయి గురక పెడతారా అని అడగాలేమో. మన లైఫ్ పార్ట్నర్ లోని పాజిటివ్సే కాదు, కొన్ని ఇబ్బందులను కూడా అర్థం చేసుకొని అడ్జస్ట్ అవడమే పెళ్లి అంటే. లేదంటే చిన్న చిన్న వాటికే గొడవలు పడుతూ ఉంటే ఎవరు కలిసి ఉండలేరు. పర్లేదు, బాగానే అర్థం చేసుకున్నావు మ్యారేజ్ ని. సరే గాని ఒక మంచి కాఫీ తీసుకురామ్మా. హలో రాకేష్. హలో. ఆంటీ చెప్పండి, ఎలా ఉన్నారు? నీ పద్ధతి ఏం బాగలేదు. ఏమైందండి? తనేమో నీ గురక వినాలి, నీతో కలిసి ఉండాలని నీ గురకకు అలవాటు చేసుకుంటున్నాను. కానీ నువ్వు నా కూతురి కోసం ఏం సాక్రిఫైస్ చేస్తున్నావు? తనకి వంట రాదని చెప్పింది, సో సో వంట నేర్చుకుంటున్నా ఆంటీ. వంట రాదని తనే చెప్పిందా? అవును. ఇద్దరికిద్దరు భలే సరిపోయారు. తనకు టేస్టీగా వంట చేయడం ఎప్పటికీ రాకపోతే ఏం చేస్తావు? ఉన్నావా రాకేష్? ఏం పర్లేదు, ఇద్దరం కలిసి వంట చేసుకుంటాం. అంతేగాని తన మీద కోప్పడను అంటావు అంతేగా? అంతే ఆంటీ. ఓకే రాకేష్, విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్స్ ఆంటీ.